క్రీస్తునందు ప్రియులారా, యూట్యూబ్ ద్వారా ఈ సద్భక్తి అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ బలపరచబడుతున్నామని తెలియజేస్తున్న మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తా ఉన్నాం. కొంతమంది దైవ సేవకులు, కొంతమంది బైబిల్ విద్యార్థులు, మరి కొంతమంది విశ్వాసులు, ఇలాగా అనేక క్రైస్తవ సమాజం మీ వర్తమానాలు బాగుంటా ఉన్నాయండి. మరి మీ వర్తమానాలని విని బలపడుతున్నామని తెలియజేస్తా ఉన్నారు. క్రీస్తు ప్రేమను బట్టి వారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఈ సమయంలో ప్రియులారా, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రికను గురించి కొంత ధ్యానం చేద్దాం. ఇది బైబిల్ స్టూడెంట్స్ కి కూడా చాలా ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటది అన్నది నా ఉద్దేశం. ప్రియులారా, మనం చూసినట్లయితే ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రికను రచించింది అపోస్తలుడైన పౌలు గారు రచించారు. ఈ పత్రికను మరి మనం గమనించుకున్నట్లయితే క్రీస్తు శకం సుమారు 62-63 సంవత్సరాల్లో రాయడం జరిగింది. అయితే ఈ యొక్క పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనం చూసుకున్నట్లయితే క్రీస్తులో జీవించడంలో ఉండే ఆనందాన్ని గురించి పౌలు గారు రాయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 4 అధ్యాయాల్లో ఒక్కొక్క అధ్యాయంలో ఉండే ఒక్కొక్క ముఖ్యాంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మొదటిగా చూసుకుంటే ప్రియులారా, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అక్కడ రాయబడిన మాటని మనం చూస్తే, బ్రతుకట క్రీస్తే చావైతే లాభము అనేటువంటి మాటని మనం చూస్తా ఉన్నాం. చెప్తున్న మాట ఏంటంటే, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అనే మాట. ప్రియులారా, అంటే నేను బ్రతికున్నాను అంటే క్రీస్తు కొరకు అనేటువంటి ఉద్దేశంతో పౌలు గారు మాట్లాడుతున్నారు. దీన్ని మనం ఒక లైన్ లో చెప్పుకోవాలంటే, క్రైస్ట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్. ఇలారా, మరి నేను భూమి మీద ఉన్నంత కాలము ప్రభు కొరకు ఉండాలి, లేకపోతే మరి చావైన ఆనందమే. ఎందుకంటే నేను యేసు ప్రభువు వారితో నిత్యము ఉంటాను అనేటువంటి ఉద్దేశాన్ని తెలియజేస్తూ రాస్తా ఉన్నారు. అంతేకాకుండా కింద వచనాలు 22వ వచనం మనం చదువుకుంటే, అయినను శరీరముతో నేను జీవించుటే నాకు నా పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచడం లేదు. అయితే దేవుని యొక్క ఉద్దేశము, నేను శరీరముతో ఉన్నప్పుడు నేను చేస్తున్న పని ద్వారా ఆయనకు మహిమ రావాలి, ఆయనకు మరి ఫలభరితమైనటువంటి పని జరగాలన్నది దేవుని ఉద్దేశం. అయితే ఆ విధంగానే ఉండడానికి నేను ఇష్టపడతాను అని చెప్పి పౌలు గారు చెప్తున్నారు. నాకెందుకు వచ్చినారో మనం చదువుకున్నట్లయితే, ఈ రెండింటి మధ్య ఇరుకునబడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు. మనం అనుకున్నట్టుగా బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అనే మాటలో పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను క్రీస్తుతో కూడా ఉంటాను అనేటువంటి ఆయనతో ఉండాలి అనేటువంటి ఆశతో నేను చావైతే లాభము అని పౌలు గారు అంటా ఉన్నారు. మరి ఇంకా కింద వచ్చిన మనం చదువుకున్నట్లయితే, అయినను నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరీ అవసరమైనది. ప్రభువుల వారు ఎంత భూమి మీద ఉంచారు అంటే దానికి కారణం ఏంటంటే, మిమ్మల్ని బట్టి ఉంచారు. ఎందుకంటే ఈ నా శరీరం ద్వారా మిమ్మల్ని క్రీస్తుకు ఇంకా దగ్గరగా నడిపించగలిగేటువంటి స్థితిలో నేను ఉండాలని, నన్ను ఉంచాలని దేవుడు చూస్తా ఉన్నాడు అని చెప్పి, మరి ఈ యొక్క ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఒక మంచి మాటగా పౌలు రాయించి ఉంచాడు. దీన్ని మనం చూస్తున్నాం. మొట్టమొదటి మాటగా క్రైస్ట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ అనేటువంటి మాటని మనం చూస్తా ఉన్నాం. అదే విధంగా ప్రియులారా, ఇదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే, అక్కడ 2వ అధ్యాయంలో మరి మనము 15వ వచనాన్ని 5వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, 2వ అధ్యాయంలో 5వ వచనాన్ని చదువుకున్నట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంటుంది. ప్రియులారా, క్రీస్తులకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అని మరి పౌలు గారు రాయడం జరుగుతా ఉన్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే, ఏమండి,
క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండాలి అనే మాట మనం చూస్తే, క్రైస్ట్ ఈస్ ద ప్యాటర్న్ ఆఫ్ మై లైఫ్. ఏమండి, మరి క్రీస్తు మాదిరి జీవితాన్ని కలిగి ఉండడం అనేది, క్రీస్తు ఏ విధంగా జీవించారు ఏమండి. మరి మత్తయి సువార్త మనం చూసుకున్నట్లయితే 11వ అధ్యాయం 29వ వచనంలో ఉంటుంది, నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడు. దేవుడు సాత్వికుడు, ఆయన దీన మనస్సు గలవాడు. నా యొద్దకు వచ్చి నేర్చుకోండి అంటాడు దేవుడు. ఏమండి, మనము గమనించినట్లయితే ఆయన యొక్క దీన మనస్సును ధరించుకున్న వారిగా, ఆయన యొక్క సాత్వికాన్ని ధరించుకున్న వారిగా మనం ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశం. మరి ఇంకొక మాట కూడా మనం చూసుకోవచ్చు తీరా, అపోస్తుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో చూస్తాం, క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలలో నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూమి మీద సశరీరుగా జీవించినప్పుడు, శరీరంతో జీవించుకున్నంత కాలము కూడా ఆయన ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో శోధనలు పడ్డాడు. ఆయన ఎన్నో ఒక సాధారణ మనిషి ఏ విధంగా అయితే మరి కష్టాన్ని అనుభవిస్తాడు, ఆయన కూడా కాబట్టి ప్రియులారా, మరి మనం గమనించుకున్నట్లయితే క్రీస్తు మనకు ఒక మాదిరి ఉంచిపోయారు. ఒక మనుష్యుడు ఏ విధంగా అయితే మరి క్రీస్తులాగా జీవించగలడు, జీవించవచ్చు, ఆ మాదిరిని చూపించి ఆయన వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అందుకే ఈ 2వ అంశంగా మనం చూస్తాం, క్రైస్ట్ ఈస్ ద ప్యాటర్న్ ఆఫ్ మై లైఫ్. మరి అదే విధంగా మనం 3వ అంశాన్ని, అంటే 3వ అధ్యాయంలో ఉండే ఒక కీ లైన్ లేకపోతే ముఖ్యమైన మాటని మనం చూసుకున్నట్లయితే అక్కడ రాయబడినట్టు మరి 3వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే నేను పరిగెడుతును అంటాడు. పరిగెట్టుచున్నాను కదా. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, క్రైస్ట్ ఈస్ ద ప్రైజ్ ఆఫ్ మై లైఫ్. క్రీస్తు మనకి బహుమానం ఇచ్చినట్లుగా మనం గమనించినట్లయితే మనం మరి ఆ యొక్క బహుమానాన్ని మనం గుర్తించిన వారిగా మన జీవితాల్లో మనం ఉండాలి. పిల్లరా, అక్కడ మనం చూసినట్లయితే అది ఉన్నతమైన పిలుపు. ఏమండి, ఆ ఉన్నతమైన పిలుపునకు తగిన బహుమానం ఒక దినాన నీవు నేను పొందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. లేకపోతే ఆ బహుమానాన్ని గురిగా పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలనేది మనం గమనించినట్లయితే ఫిబ్రవరి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఈ విధంగా రాయబడి ఉంటుంది, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొంది పరిశుద్ధ సహోదరులారా అని మాట్లాడుతూ చివరిలో మనం చూస్తే యేసు మీద లక్ష్యం చేయనటువంటి మాట చూస్తాం. ఈ పరలోక సంబంధమైన పిలుపు లేకపోతే ఉన్నతమైన పిలుపునకు తగిన బహుమానాన్ని పొందాలి అంటే మనం యేసు లక్ష్యం ఉంచుతూ యేసుని మనం గురిగా పెట్టుకొని ఈ పొరుగు పండుగ క్రైస్ట్ ఈస్ ద ప్రైజ్ ఆఫ్ మై లైఫ్. మనం ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4 అధ్యాయాల్లో ఉండే 1 అధ్యాయంలో ముఖ్య అంశాన్ని మనం ధ్యానం చేస్తాం. సమయంలో మనం చివరి అంశాన్ని వచ్చినాం పిల్లరా. మరి చివరి అంశాన్ని మనం ధ్యానం చేసుకున్నట్లయితే మరి ఇదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. అక్కడ రాయబడిన మాట, నన్ను బలపరచు అని అంటే నేను సమస్తము చేయగలను అనేటువంటి మాట. మరి దీన్ని మనం చూసుకున్నట్లయితే క్రైస్ట్ ఈస్ ద పవర్ ఆఫ్ మై లైఫ్. క్రీస్తు మరి నా జీవితపు శక్తి అని చెప్పి నన్ను బలపరచు అని అంటే ఒకసారి మరి అన్ని విషయాలలో మన బలం మనకు సరిపోయినట్టుగా ఉండదు. కొన్నిసార్లు మరి కొన్ని సిచ్యువేషన్స్ లో కొన్ని స్థితిలో మనం గమనించినట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క శక్తి ద్వారానే మనం ముందుకెళ్లాల్సిన, పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే మనం ముందుకెళ్లాల్సిన, దేవుని మీద ఆనుకుని మాత్రమే మనం ముందుకెళ్లాల్సిన పరిస్థితి. అందుకే పౌలు గారు అంటారు, నన్ను బలపరచు అని నేను సమస్తం చేయగలను. కాబట్టి
ఈ యొక్క 4 అంశాలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ద్వారా పౌలు భక్తులు రాస్తున్న ఈ 4 అంశాలు. మొదటిది మనం గమనించినట్లయితే క్రైస్ట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్, మొదటి అంశం. రెండో అంశం చూసాం క్రైస్ట్ ఈస్ ద ప్యాటర్న్ ఆఫ్ మై లైఫ్. మూడో అంశం చూసాం క్రైస్ట్ ఈస్ ద ప్రైజ్ ఆఫ్ మై లైఫ్. నాలుగో అంశం చూసాం క్రైస్ట్ ఈస్ ద పవర్ ఆఫ్ మై లైఫ్. రాత్రికాల సమయాన ఈ యొక్క మాటల్లోని మర్మాన్ని మరి యొక్క కొద్ది సమయం మీరు ధ్యానించుకుంటా ఉన్నట్లయితే దేవుడు అనేకమైన అంశాలు మీకు తేటపరుస్తాడు. ఈ కొద్ది మాటలు మనం వినికిరియందు బహుగా దీవించబడునుగాక. ఆమె చిన్న ప్రార్థనతో మనము ఈ యొక్క మాటలు ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ప్రేమించిన ఘనమైన తండ్రి, నీ బంగారు పాదాల వందనాలు. ఈ యొక్క ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు రాస్తున్న అంశాలు 4 అధ్యాయాల ఉండే 4 చక్కటి ఆ మాటలు, ఆ అధ్యాయం తాలూకా మూలాంశాలు ధ్యానం చేసుకోవడానికి కృపనిచ్చాం. వింటున్న ప్రభువైన తండ్రి, విశ్వాసులు అయితేనేమి, దైవ సేవకులు అయితేనేమి తండ్రి నీకు వందనాలు. బైబిల్ తరగతిలో నేర్చుకుంటే విద్యార్థులు అయితేనేమి సమస్తం ప్రతి ఒక్కరికి ప్రభువైన తండ్రి ఈ మాటలు చక్కగా అర్థం కావడానికి కృప దయచేయండి. అనేకులు బలపరచబడుతున్నది తెలియజేస్తున్నారు. అందరూ కూడా నీ స్తుతులు చెల్లిస్తూ ఈ కార్యక్రమాల ద్వారా ప్రభు ఎంతమంది అయితే షేర్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు, ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించి దీవించండి. త్వరలో రానియున్న నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థన వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సన్నిధి మనకును సర్వలోక పరిశుద్ధులకు సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్. ప్రయోజనకరంగా ఉన్నట్లయితే అనేకులకు షేర్ చేయండి, మర్చిపోవద్దు. ఇలా ప్రత్యేకంగా ఈ యొక్క మెసేజ్లు మరి విశ్వాసులకైతేనేమి, లేకపోతే బైబిల్ తరగతులు నేర్చుకున్న విద్యార్థులకైతేనేమి, లేకపోతే నూతనంగా పరిచర్యలకు వచ్చిన దైవ సేవకులకైనా ప్రతి ఒక్కరికి ప్రయోజనకరంగా ఉంటాయని మరి ప్రయాసంతో భారంతో చేస్తా ఉన్నాము. కాబట్టి మీరు చూసి మనం ఎంకరేజ్ చేయాల్సిందిగా మనం చేస్తాము.